మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తెలంగాణ, ఏపీ ప్రజలు సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్లోని బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అటు సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట రైల్వే స్టేషన్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీకి వెళ్లే రైళ్ల దగ్గర జనజాతర కనిపిస్తోంది. జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టాండ్లు కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ రిజర్వేషన్లు అయిపోవడంతో రైళ్లలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు రైల్వే అధికారులు. అలాగే బస్సుల సంఖ్య పెంచినట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, రేపే ఇక పోలింగ్, దీనికి సంబంధించి ప్రయాణికులంతా కూడా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. అక్కడ రైల్వే స్టేషన్లో, బస్ స్టాప్లో కూడా రద్దీ ఎక్కువగా పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా రేపు పోలింగ్ ఉండడంతో పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నుంచి ప్రజలందరూ కూడా తమ సొంత స్వస్థలాలకి వెళ్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని బస్ స్టాపుల్లో కూడా ఫుల్ అయిపోయినటువంటి నేపథ్యం కాబట్టి మరి ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళే ఎవరైతే వారు ఉంటారో ఎక్కువగా మియాపూర్ కానీ, కుకట్పల్లి కానీ, కేపీహెచ్పీ కానీ, కొండాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ ఈ ప్రాంతాలంతా కూడా పూర్తిగా బస్సులతో రద్దీ పెరిగిపోయినటువంటి నేపథ్యం కాబట్టి గత 3 రోజుల నుంచి కూడా ఇలాంటి రద్దీని పెరిగింది. కాకపోతే ఇవాళ సాయంత్రం ఆంధ్ర నుంచి కూడా ఎక్కువగా బస్సులు కొంచెం పెంచడంతో ఆ ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో మియాపూర్ నుంచి అమీర్పేట అలాగే ఎల్బీ నగర్ వరకు చాలా ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు తెలంగాణలో పార్లమెంటు ఎలక్షన్స్ రేపు ఉండడం నేపథ్యంలో పెద్ద ఎత్తున నగరాన్ని వదిలిపెట్టి తమ స్థలాలకి, పల్లెటూర్లకి ఈ జనాభా వెళ్ళినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. గతంలో కంటే ఈసారి ఓటర్లు చాలా ఎక్కువగానే తెలంగాణకి, పల్లెలకి వెళ్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఎందుకంటే ఎంజీబీఎస్ లో కానీ, ఇటు జేబీఎస్ లో కానీ సిటీ బస్సులు చాలా ఎక్కువగా పెంచారు. ఈ సిటీలో ఉన్నటువంటి చాలా బస్సులు కూడా పల్లెలకు కూడా వారు పంపడం జరిగింది. దాంతో పాటు ఎక్కడైతే రద్దీ లేనటువంటి ప్రాంతాలు ఎదుగుతుంటాయో చిన్న చిన్న ఊర్లలో అక్కడ ఉన్నటువంటి బస్సులు కూడా ఎక్కువగా కరీంనగర్, వరంగల్, అలాగే ములుగు ప్రాంతాలు, అలాగే ఖమ్మంకి, నల్గొండకి ఎక్కువగా బస్సుల్ని తరలించినట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ ఆ రూట్లలోనే ఎక్కువగా నడుపుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మరోవైపు ఇటు ఖమ్మం కానీ, నల్గొండ వైపు వెళ్ళేటువంటి బస్సులు ప్రయాణికులు ఎవరుతున్నారు. వారికి తోడు ఈ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి వారు కూడా రద్దీ పెరిగిపోవడంతో అక్కడ టోల్ గేట్స్ దగ్గర చాలా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. గతం ఎలక్షన్స్ కంటే ఈ ఎలక్షన్స్ లో ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ స్వస్థలాలకి వెళ్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూస్తున్నాం, మనం దాదాపు నిన్నటి నుంచి 300-400 బస్సులు, ప్రైవేట్ బస్సులు ఒక్క రాత్రిలోనే తిరుగుతున్నాయంటే ఎంతమంది వెళ్తున్నారో మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. సరే, రేపు ఉదయం కల్లా కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా రీచ్ అయిపోతారు కాబట్టి ఇప్పటికే రాత్రిలో దాదాపు 1500 బస్సుల దాకా ఇరు తెలుగు రాష్ట్రాలకి ఈ యొక్క రాత్రి మాత్రమే తిరగబోతున్నాయి. మనం రైట్ రానా, అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అటు ఆర్టీసీ అధికారులు కానీ, లేదంటే రైల్వే అధికారులు కానీ ఎక్కువ స్పెషల్ ట్రైన్స్ అలాగే స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ప్రయాణికులు సులభంగా ప్రయాణించే అవకాశం ఉందంటారా? తప్పకుండా. కాకపోతే తెలంగాణలో జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం పెద్దగా ట్రైన్లను పెంచలేదు. కానీ ఆంధ్రాలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం భారీ ఎత్తున ఆర్టీసీ బస్సులతో పాటు, ట్రైన్లతో పాటు ఇవన్నీ కూడా పెంచడం జరిగింది. దాంతో పాటు ఆర్టీసీ బస్సులు సరిపోకపోతే చాలా వరకు ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఆధారపడుతున్నారు. దానితో పాటు ఎల్బీ నగర్ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి ఏదైతే దారి ఉందో అక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కార్లు కూడా ఎక్కువగా అవైలబిలిటీని అక్కడ కొన్ని రాజకీయ పార్టీలు అవైలబిలిటీ పెట్టడం జరిగింది. దీనివల్ల కూడా వేలాది మంది కూడా ఇప్పటికే విజయవాడకి చేరుకుంటున్న నేపథ్యం కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ తో నిండిపోయినటువంటి నేపథ్యం. మొత్తం నగరం అంతా ఆల్మోస్ట్ 80% ఖాళీ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.